ఎంజాయ్గా చేసుకుంటూ ఏ చింత లేని వాళ్ళు కొందరున్నారు. బాధ కలిగి వేదన కలిగి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ఉపవాసాలతో కడుపు ఎండగట్టుకొని ప్రార్థన చేసే వాళ్ళు కొందరున్నారు. ఏ దిగులు లేకుండా ఏ చింత లేకుండా ఆదివారం టైం పాస్ అలా వచ్చి అలా వెళ్తూ ఏ దిగులు లేకుండా వాళ్ళు కొందరున్నారు. అయితే దేవుడు అందరికీ న్యాయం తీరుస్తాడు. అందరికీ న్యాయం అందరికి లెక్క అప్పచెప్తారు. ఎవరి క్రియలను బట్టి ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాల్సింది దేవుని. ఖచ్చితంగా తాట తీస్తాడు దేవుడు ఒక రోజు మాత్రం. ఇప్పుడు చూస్తాడు దేవుడు, చూసినంత వరకు చూస్తాడు. కొడితే లేపగలిగిన వాడు ఎవడు ఉన్నాడు? ఇంకా ఎవడు లేపడు. ఆరోగ్యం బాగుండాలని, నా పిల్లలు బాగుండాలని, నేను బాగుపడాలని మందిరానికి వచ్చేసి బాగుపడిన తర్వాత, ఆరోగ్యం బాగైన తర్వాత, పిల్లలు అందరూ బాగైన తర్వాత దేవుని దగ్గర తోకడాలిస్తున్నారు. నిర్లక్ష్యం అయిపోయి దేవుణ్ణి కాళ్ళతో తొక్కుతూ, దేవుణ్ణి గాయపరిచి కాళ్ళతో తొక్కుతూ వెళ్ళిపోతున్నారు. అలాంటి వారందరినీ ఒక దినం దేవుడు ఖచ్చితంగా తాట తీస్తాడు. కొడితే లేపగలిగిన వాడు ఎవడు ఉన్నాడు? మళ్ళీ వాళ్ళు. అయితే బాధతో వేదనతో కొంతమంది చింత కలిగి, కొంతమంది బాధతో ఉన్నారు. దేవుని కోసం కష్టపడుతూ, దేవుని వైపు చూస్తూ, దేవుని పనిలో వాడబడుతూ ఎంతో శోధన, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరిస్తూ దేవుని పనిలో సాగిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు ఎవరో చాలా బాధతో, చాలా హృదయంలో వేదనతో, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి జీవితం అని చాలా వేదనతో ఎవరు మాట్లాడితే కష్టపడే వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు. కష్టపడే వాళ్ళని బట్టి, దేవుని సన్నిధిలో మొరపెట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేసే వారిని బట్టి చెడ్డవారు కూడా, సోమరిపోతులు కూడా బ్రతికిపోతున్నారు. వారు కూడా వీరి వల్లే తయారైతే వీళ్ళు బ్రతకలేరు. ఇంకా వీరు మంచివారు కనుకనే చెడ్డవారి లోకంలో బ్రతుకుతున్నారు. ఈ మంచివారు కూడా చెడ్డవారి లెక్క తయారైతే ఎవడు బ్రతకలేడు. ఇంకా హల్లెలూయా. నువ్వు తిని సోమరిపోతువై నువ్వు నిద్రపోతున్నావు అంటే నీకోసం మేలుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకో. నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతూ, నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నా, నీకేం కావట్లేదు అంటే నీ నిమిత్తమై మొరపెట్టే ఒక బ్యాచ్, నీ నిమిత్తమై జ్ఞాపన చేస్తున్న ఒక బ్యాచ్, ఒక వ్యక్తి ఉన్నాడని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఉన్నాడు కదా, బాగుంది, నాకు ఏమైంది, బాగుంది కదా అని చింత లేకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా ఒక దినం బలంగా దెబ్బ తింటావు. దెబ్బ తిన్న తర్వాత ఆ తర్వాత నిన్నెవడూ బాగు చేయలేడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.